హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇవాళైతే మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. అందుకని చెప్పేసి పాపకి మార్నింగ్ రైస్ అయితే వండి క్యారేజ్ అయితే పెడతాం కదా, అందుకని చెప్పేసి అయితే అన్నం అయితే ఉంది. అందుకని చెప్పేసి ఇలా పోపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు వేసేసి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు ఇలా కొంచెం ఏగిన తర్వాత కొంచెం ఏగనియాలండి. ఇలాగా మీరు టిఫిన్కి ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది కామెంట్ చేసి కొంచెం లైక్ అయితే ఇవ్వండి. చూసిన కొంచెం ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టమోటా, పచ్చిమిర్చి ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇలా అయితే కొంచెం మన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అయితే మగ్గనియాలండి. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం పసుపు, కొంచెం ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇంకా మీరేం చేశారు టిఫిన్కి ఇవాళ? లైక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాము ఉల్లిపాయ టమాటాని. ఇక్కడ మగ్గిపోయిందనమాట. ఇక్కడ నేను కొంచెం రైస్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. రైస్ యాడ్ చేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాను. కొంచెం సాల్ట్ తక్కువైతే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అండ్ వచ్చేసి లాస్ట్న స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ అయితే ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. మా అమ్మ నేర్పించిన రెసిపీ అనమాట. చాలా బాగుంటుందండి. ఇంకా మనం చేసిన కాటికన్నా అమ్మలు చేసి ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా. ఎంతమంది ఇలా చేయండి, కామెంట్ చేయండి ఒకసారి. అమ్మ చేసిన వంటలే అద్భుతం. చూసారు కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం